హాయ్ అండి. నా దగ్గరున్న ఈ రూ. 100 అయితే ఏదైనా ఒక మంచి పని అయితే చేయాలనుకుంటున్నాను. సో, ఇక మొదలెడదామా? నా దగ్గరున్న ఈ రూ. 100తో ఏదైనా ఒక మంచి పని అయితే చేయబోతున్నాను. ఆ పని ఏంటో మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఈరోజు చూశారు కదా! ఎండ అయితే చాలా భయంకరంగా ఉంది. ఇంత ఎండలో కూడా చాలామంది అయితే భిక్షం అయితే అడుక్కుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే నా దగ్గరున్న ఈ రూ. 100 ఇచ్చి సహాయం చేయాలని అనుకుంటున్నాను. నేనిచ్చే ఈ రూ. 100 వాళ్ళ ఒక రోజును మార్చలేకపోయినా అట్లీస్ట్ వాళ్ళు తినే ఒక రోజులో ఒక పూట అన్నాన్నైనా మారుస్తుందని అనుకుంటున్నాను. సో నేనిచ్చే రూ. 100 ఏం పెద్ద సహాయం అని అనుకోవట్లేదు. కానీ నాకున్న దాంట్లో నేనైతే కొద్దిగా అయితే సహాయం చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నా వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకండి. నేను చేసిన పని నచ్చితే మాత్రమే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ పేరును కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని అట్లీస్ట్ పేరన్నా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నేనైతే కొద్దిగా ముందరకైతే వచ్చిన తర్వాత అయితే నాకైతే ఒక అమ్మగారు అయితే కనిపించారండి. చూశారు కదా, రోడ్డుకి ఆపోజిట్లో ఒక అమ్మగారు అయితే అడుక్కుంటూ ఉన్నారు. నేనైతే అనుకున్నాను ఈ అమ్మగారికి అయితే నా దగ్గర ఉన్న ఈ రూ. 100 ఇచ్చి సహాయం అయితే చేయాలని. ఇక ఆలస్యం ఎందుకండి, నేను కొద్దిగా ముందుకైతే వెళ్ళి అమ్మగారి కోసం అయితే వెయిట్ చేశాను అటు పక్క రోడ్లో. అమ్మగారు వచ్చిన వెంటనే ఆమెకైతే నా దగ్గర ఉన్న రూ. 100 అయితే సహాయం చేస్తాను. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత అమ్మగారు అయితే వచ్చారు. నా దగ్గర ఉన్న మనీ అయితే అమ్మగారికి అయితే ఇవ్వబోతున్నాను. చేసింది చిన్న సహాయం అయినా చాలా సంతోషంగా అనిపించింది. మీరు కూడా కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో.